వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. విధేయతను మొదట అలవరించుకోండి. సేవకుడిగా ఉండటం నేర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. వినయం, విధేయత, సంస్కారం, జ్ఞానం అనేవి ఒకే లక్షణానికి చెందినవేనండి. ఎప్పుడైతే ఈ లక్షణాలు కలిగి ఉంటామో వారే గొప్ప గొప్ప మహానుభావులుగాను, మహాత్ములుగాను రూపుదిద్దుకుంటారు. ఉదాహరణకు మన ప్రధాని మోదీ గారండి బాల్యం నుండే ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండేవారట. అలాగే అబ్రహం లింకన్ కూడా ఎంతో ఓర్పుతో విధేయత ఉండేవారట. వారే నిదర్శనం. బాల్యం నుంచి అన్నీ గ్రహించిన వారే. ఆ వినయ విధేయతలే వారిని రాజబాటపై నడిపించేలా చేసిందండి. రాజులు కాగలిగారు. దేశాన్ని సురక్షితంగా కాపాడగలుగుతున్నారు. ప్రస్తుతం మోదీ గారండి ఇద్దరూ ఎంతో సేవ చేసిన వారే. ప్రజలే తమ బిడ్డలుగా భావించి వారి యొక్క జీవితాలను త్యాగం చేసిన వారే. అవే